నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిన వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన ఢిల్లీ స్కెచ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం సాధారణ పర్యటన కాదు. తెలంగాణ కేబినెట్ ను క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధమైన ఒక భారీ ప్రక్షాళన. అసలు రేవంత్ రెడ్డి మనసులో ఏముంది? రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరికి? హేమాహేమీలుగా భావిస్తున్న ఏ మంత్రుల కుర్చీలు కదులుతున్నాయి? కొత్తగా అదృష్టం వరించబోతున్న ఆ 5గురు నేతలు ఎవరు? 15 మంది మంత్రుల సంఖ్య ఎక్కడికి చేరబోతోంది? 2029 లక్ష్యంగా రేవంత్ రెడ్డి వేసిన కేబినెట్ 3.0 ముహూర్తం ఎప్పుడు అనేది ఈ రోజు చూద్దాం. గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న కేబినెట్ విస్తరణపై ఇప్పుడు ఒక స్పష్టత వచ్చేసింది. ఇప్పటికే ఒక విడత విస్తరణ ముగిసి మంత్రివర్గం 15కి చేరినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం ఇంకా అసంపూర్తిగానే ఉందనే భావన పార్టీలో ఉంది. ఇప్పుడు ఏప్రిల్లో పూర్తి స్థాయి ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. అయితే ఈసారి సమీకరణాలు మారాయి. కేవలం సామాజిక వర్గాలే కాదు, పనితీరు లేకపోతే ఇంటికే అనే ఫార్ములాను ముఖ్యమంత్రి అమలు చేయబోతున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో జరిగిన భేటీలో కొత్త మంత్రుల జాబితాకు హైకమాండ్ దాదాపు మొగ్గు చూపినట్టు సమాచారం. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే: ఎవరిపై వేటు పడబోతోంది? అయితే ఈ లిస్టులో ముఖ్యంగా 2-3 మంత్రుల పేర్లు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ లిస్టులో మొదటగా వినిపిస్తున్న పేరు కొండా సురేఖ. గతంలో కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీని డిఫెన్స్ లో పడేశాయి. ఆమె శాఖలో వినిపిస్తున్న అవినీతి ఆరోపణలు, ఓఎస్డీ తొలగింపు వ్యవహారం సీఎంకు ఆగ్రహం తెప్పించాయి. అన్నిటికీ మించి ఆమె కుటుంబ సభ్యులు నేరుగా సీఎం పైనే విమర్శలు చేయడం రేవంత్ రెడ్డి దృష్టిలో ఆమె గ్రాఫ్ ను భారీగా తగ్గించింది. వేటు పడే జాబితాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నాదర్గుల్ భూముల వివాదం, కాంట్రాక్టుల కేటాయింపుల ఆరోపణలు, సింగరేణి వ్యవహారం ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తున్నాయి. రేవంత్ రెడ్డికి పొంగులేటికి మధ్య గ్యాప్ పెరిగిందని, ఆయన స్వయం నిర్ణయాలు పార్టీకి ఇబ్బందిగా మారాయని టాక్. సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావు పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, ఉమ్మడి మహబూబ్ నగర్ రాజకీయాల్లో ఆయన వైఖరి పట్ల హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురిపై వేటు పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఒకవైపు ఉద్వాసనలుంటే మరోవైపు రేవంత్ రెడ్డి తన మార్క్ టీంను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా కీలక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి అయితే పీసీసీ పగ్గాలు మధు యాష్కికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాములమ్మకు ఈసారి కేబినెట్ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. మహిళా కోటాలో ఆమె గొంతుక పార్టీకి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది అత్యంత ఆసక్తికర పరిణామం. అన్న వెంకటరెడ్డిని కేబినెట్ నుంచి తప్పించి లేదా మార్పులు చేసి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. నల్గొండలో తిరుగులేని పట్టు కోసం రేవంత్ ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ నుంచి దొంతి మాధవరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి రేసులో ఉన్న తన అనుభవం దృష్ట్యా రేవూరి ప్రకాష్ రెడ్డికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక మరికొన్ని సమీకరణాలు పరిశీలిస్తే మహ్మద్ అజారుద్దీన్ ఏ సభలో సభ్యుడు కాకపోయినా ఆయనపై రేవంత్ రెడ్డికి నమ్మకం తగ్గలేదు. రాజీనామా చేయించి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయించడం ద్వారా మరో 6 నెలలు గడువు ఇవ్వబోతున్నారు. ఎస్టీ కోటాలో లంబాడ వర్గం నుంచి ఆది శ్రీనివాస్ లేదా బాలు నాయకులలో ఒకరికి అదృష్టం వరించవచ్చు. కడియం శ్రీహరి విషయంలో కొన్ని సాంకేతిక అడ్డంకులుండగా రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేసి బుజ్జగించే పనిలో ఉంది ప్రభుత్వం. మొత్తం మీద రేవంత్ రెడ్డి కేబినెట్ 3.0 లక్ష్యం ఒక్కటే: 2029లో మళ్లీ పవర్లోకి రావడం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సమతుల్యంగా పదవులు పంచుతూనే పనిచేయని వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టబోతున్నారు. పదవి దక్కని వారికి జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు లేదా నామినేటెడ్ పదవుల ఎరవేసి అసంతృప్తిని చల్లార్చబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ ప్రక్షాళన జరగనుందని తెలుస్తోంది. మరి రేవంత్ రెడ్డి చేసిన ఈ భారీ స్కెచ్ సక్సెస్ అవుతుందా? కొత్త టీంతో ఆయన స్పీడ్ పెరుగుతుందా? విపక్షాల విమర్శలకు ఈ విస్తరణతో చెక్ పడుతుందా? వేచి చూడాలి.